సో సూ ఫ్రమ్ సో మూవీ చూసాను, నేను కన్నడలో చూసాను. ఇవాళ తెలుగులో రిలీజ్ అవుతుంది సినిమా. మీరు కనుక ఈ సినిమా మిస్ అయితే చాలా చాలా మిస్ అవుతున్నట్టే. వెరీ వెరీ హిలేరియస్. అసలు స్టోరీ ఏంట్రా అంటే మాత్రం ఒక ఊరు ఉంటది, దానిలో ఒక అబ్బాయికి దయ్యం పడతదా పడదా తెలియదు మనకి, అది జరుగుతుంది అన్నట్టు. దాని తర్వాత సీన్స్ పడతా ఉంటాయి భయ్యా, హిలేరియస్ ఉందని చెప్తా. నాకైతే ఇట్లాంటి సినిమాలు తెలుగులో ఎందుకు రావట్లేదు అనే ఫీలింగ్ వచ్చింది మళ్ళీ చూసినంతసేపు. దీంట్లో చాలా విషయాలు ఉంటాయి, కామెడీయే కాకుండా సోషల్ అవేర్నెస్, విలేజ్ పాలిటిక్స్, కావాల్సిన టైంలో కావాల్సినంత ఎలివేషన్స్ అండ్ ఆల్సో మాస్ ఎంట్రీలు, మాస్ ఫైట్లు కూడా ఉంటాయి. అవి కావాల్సినంత మాత్రమే పెట్టుకున్నాడు, అద్భుతంగా కూర్చుని అని చెప్తా. సినిమా స్టార్టింగ్ ఒక 30 minutes వరకు ఓకే వెళ్తుంది, సెటప్ పెడుతున్నాడు, కొంచెం కొంచెం నవ్వు వస్తుంది. నేను అనుకున్నంత బాగా నవ్వట్లేదు, బట్ పర్లేదు, సెటప్ బాగా నడుస్తుంది అనుకుంటాం. ఎప్పుడైతే మెయిన్ కాన్ఫ్లిక్ట్ లోకి వెళ్ళిపోతావో ఇక పగలబడి నవ్వుతావు. హైలైట్ ఏంటంటే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసింది రాజ్బీ శెట్టి. ఈ సినిమాలో ఆయన ఉంటాడు, ఆయన క్యారెక్టర్ వస్తుంది, అక్కడ నుంచి సినిమా ఎట్టో వెళ్ళిపోయింది అన్నట్టు. ముఖ్యంగా ఈ సినిమాలో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి అనమాట. రవి అని అనేటోడు మెయిన్, వాని పక్కకి ఇంకోటి ఉంటాడు అనమాట, ఎప్పుడు తాగుతూ ఉంటాడు. వాడు అనవసరమైన విషయాలలో ఏలు పెట్టి గెలుపుతా ఉంటాడు భయ్యా. వాడిని చూసినప్పుడల్లా పిచ్చి పిచ్చి అవుతావు, అంత బాగుంటది. అదే కాకుండా బాబా అనే ఒక క్యారెక్టర్ వస్తుంది. ఆ క్యారెక్టర్ ని ఇంట్రొడ్యూస్ చేసిన విధానమే చాలా బాగుంటది. వాడు వచ్చినప్పుడల్లా ఏదో జరగబోతుంది అనుకుంటాం అనమాట. అది మస్త్ అనిపించింది. అండ్ మెల్లగా కొంచెం ఎమోషనల్ సైడ్కి వెళ్ళిపోతాం అనమాట స్టోరీ. అండ్ దాట్ వాస్ డన్ ఫెంటాస్టిక్లీ వెల్. చాలా చాలా బాగుంది. ఇంత బాగా ఎలా తీసుకెళ్లాడా అనే ఫీలింగ్ వచ్చింది. అది చాలా బాగా చూపించారు అనమాట. ముఖ్యంగా మెయిన్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది అన్నట్టు, అశోక అని చెప్పేసి. ఆ క్యారెక్టర్ ని వీళ్ళు రాసుకున్న విధానం ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. ఎందుకు అట్లా చేసిండు అని ఒక రీజన్ ఇస్తారు, దాని నుంచి సినిమా ఎటో వెళ్ళిపోతుంది. అండ్ అట్లని చెప్పేసి ఏదో ఎమోషనల్ వెళ్ళిరు, అనవసరంగా సినిమాని సీరియస్ చేయలేదు ఎక్కడ కూడా. వెంటనే మళ్ళీ కామెడీకి వచ్చేస్తాడు, ఆ కామెడీ పండుతుంది. అండ్ ఆ సీన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత, వాటిని సెటప్ పెట్టుకున్న తర్వాత సిచ్యువేషన్స్ తోటి ఆడుకుంటా ఉంటాడు అనమాట. అవి చాలా చాలా బాగుంటాయి. క్యారెక్టర్స్ హిలేరియస్ ఉన్న తర్వాత సిచ్యువేషన్స్ మార్చి మింగుతా ఉంటాడు, మామూలు ఎక్కలే అన్నట్టు ఇంకా నవ్వుతా ఉంటావు. హైలైట్ ఏంటంటే ఈ సినిమా మొత్తంలో కూడా నవ్వులు మెల్లగా పెరుగుతా ఉంటాయి క్లైమాక్స్ వరకు. అది ఇంట్రెస్టింగ్ అనిపించింది. క్లైమాక్స్ లో వాళ్ళ ఎండింగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అన్నట్టు. సినిమాటోగ్రఫీ కానీ ఆ బ్యాక్ డ్రాప్ అంతా కూడా ఒక మలయాళం సినిమా చూస్తున్నానా అని ఫీలింగ్ వచ్చింది. టెక్నికలీ మనము రూరల్ కర్ణాటక చూస్తే అలానే అనిపిస్తూ ఉంటది. ఈ సినిమా అలానే ఉంటది. అండ్ ఇట్ వాస్ రియలీ గుడ్. స్క్రీన్ ప్లే మలయాళం సినిమా కనిపించింది అనమాట. స్టార్ట్ అవడం కొంచెం స్లోగా స్టార్ట్ అయ్యి సెటప్ అయిపోయిన తర్వాత పాయింట్కి వెళ్ళిన తర్వాత చెంగో విల్ల వేరే లెవెల్ ఆడుకున్నాడు. అది మంచి అనిపించింది. మ్యూజిక్ కామెడీకి దాని తగ్గట్టుగా బాగా పెట్టుకున్నాడు. క్యారెక్టర్స్ వర్ ఫెంటాస్టిక్లీ రిటర్న్. మస్త్ అనిపించింది. ప్రతి క్యారెక్టర్ ఖచ్చితంగా స్టాండ్ అవుట్ అవుతుంది. మస్త్ అనిపిస్తుంది. చంద్ర గానీ, అశోక గానీ, అయ్యన్న అనుకుంటే ఆయన పేరు కరెక్ట్ గుర్తుకు రావట్లేదు, ఆయన, మనకి రవన్న క్యారెక్టర్ గానీ, వీళ్ళందరూ చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అంట. నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇంకా చూడాలంటే మాత్రం తెలుగులో వాళ్ళ డబ్బింగ్ లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా చూడండి. యూ డెఫినెట్లీ షుడ్ నాట్ మిస్ దిస్ మూవీ. ఏమనంటే అంటారు సాంబారు మన సినిమాలు నచ్చాయి, వాళ్ళ సినిమాలు నచ్చుతాయి. అరే ఇట్లాంటి సినిమాలు తీస్తామండి, మంచిగా వస్తాయి. చాలా మంది వచ్చి చూస్తారు. ఫ్యామిలీ అందరూ కూర్చొని ఆనందంగా కడుపుబ్బా నవ్వే సినిమా ఇది. సో ఇలాంటి సినిమాలు చేస్తే అందరూ వచ్చి థియేటర్కి వచ్చి చూస్తారు. వేరే లాంగ్వేజ్ సినిమాలు బాగుంటున్నాయని చెప్తున్నారు, మన సినిమాలు బాగాలేవని చెప్తున్నారు. ఇవన్నీ చెప్పకండి. ఈ ఇయర్ మొత్తంలో కన్నడ సినిమాల్లో బాగుంది అని చెప్పిన సినిమా ఇది ఒక్కడే కంబ్యాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. వాళ్ళ ఇండస్ట్రీలో 100 సినిమాలు రిలీజ్ అయితే 1-2 సినిమాలు చాలా బాగున్నాయి అని చెప్పేసి బయటకు వస్తున్నాయి. అవే చూస్తున్నాం మనం, అందుకే బాగున్నాయి అంటున్నాం. అంతే, అంతకంటే ఇంకేం లేదు. మన దగ్గర 100 సినిమాలు వస్తున్నాయి, 1-2 మనవి కూడా బాగుంటున్నాయి, అంతే సింపుల్. సో ఇది సిచ్యువేషన్. సూ ఫ్రమ్ సో ఖచ్చితంగా చూడాల్సిన సినిమా, చూసేయండి. నాకైతే మాత్రం ఐ హ్యాడ్ ఎ బాల్ మ్యాన్, సీరియస్లీ రియల్లీ. చాలా రోజుల తర్వాత బాగా నవ్వించింది అనే ఫీలింగ్ వచ్చింది. సో దీస్ ఆర్ మై థాట్స్. మీరు చూసారా, చూడాలనుకున్నారు కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు మ్యాన్ ఫిక్షన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బై.